రాజు నిర్వర్తించాల్సిన విధులేంటి అని రెండో ప్రశ్నని అడిగారు. దానికి చాణక్యుడు, రాజు 3 విధులని నిర్వర్తించాలి. మొదటిది రక్ష, పొరుగు సామ్రాజ్యాల దండయాత్ర నుండి తన రాజ్యాన్ని రక్షించుకోవడం. రెండవది పాలన, తన రాజ్యంలో ప్రజల శాంతి భద్రతలకు ఎటువంటి భంగం కలగకుండా సుపరిపాలన చేయడం. ఇక మూడవది యోగక్షేమం, కష్టాల్లో ఉన్న తన రాజ్య ప్రజలను ఆదుకోవడం అని సమాధానం ఇచ్చాడు. పరీక్షాధికారి తన తర్వాత ప్రశ్నని అడిగారు, రాజ్యం, దేశం, ప్రజల మధ్య తేడా ఏమిటి? దానికి చాణక్యుడు, ప్రజలు లేకుండా దేశం లేదు, దేశం లేకుండా రాజ్యం లేదు, ప్రజలే రాజ్యాన్ని నిర్మిస్తారు. సంతోషంగా లేని ప్రజలున్న రాజ్యం గుట్టుపోయిన ఆవులా ఎటువంటి ఉపయోగం ఉండదు అని సమాధానం ఇచ్చాడు. పరీక్షాధికారి చాణక్యుడి సమాధానాలకి ఆశ్చర్యపోయాడు. ఇంత చిన్న వయసులో ఈ కుర్రవానికి ఇంత జ్ఞానం ఎలా వచ్చిందా అని విసిగిపోయాడు. ఇంకా కష్టమైన ప్రశ్నల్ని అడగాలని నిర్ణయించుకున్నాడు. నీ చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లో ఏ రాజ్యం వాళ్ళు నీకు మిత్రులో, ఏ రాజ్యం వాళ్ళకి శత్రువులో ఎలా నువ్వు తెలుసుకుంటావు అని అడిగాడు. ఆ ప్రశ్నకి చాణక్యుడు సమాధానం చెప్పడం కష్టం.